ప్రభునందు ప్రియులారా, తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము ఆఖరి 2 వచనాలు మనం చదువుకున్నాం. 15, 16 వచనాలు మనం చదువుకున్నాం. ఇందులో పౌలు నీ అభివృద్ధి తేటగా కనపడు నిమిత్తము అని మాట్లాడుతున్నాడు. నీ అభివృద్ధి తేటగా కనపడాలంటే వీటిని మనస్కరించుము అన్నాడు. మనస్కరించటం అంటే నమస్కరించటం కాదు, మనసులో ఉంచుకోవటం అని అర్థం. వీటిని మనసులో పెట్టుకో అన్నాడు. ఏవేవి మనసులో పెట్టుకోవాలి? ఒక వ్యక్తి యొక్క అభివృద్ధి, లోకానుసారముగా మనము అభివృద్ధి పొందాము అని మనం ఎలా చెప్తామంటే, ఒక వ్యక్తి సాధారణమైన స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోకి వెళితే అభివృద్ధి పొందాడు అంటాం కదా. అదే రీతిగా మరి సాధారణమైనటువంటి సైకిల్ దొక్కుకుంటా ఉన్నాడు, ఇప్పుడు కారు వాడుతున్నాడు. అప్పటి స్థితికి ఇప్పటి స్థితికి ఏమున్నదని చెప్తాం మనం? అభివృద్ధి పొందాడు అని చెప్తాం. ఒకప్పుడు చాలీచాలని జీతం ఉన్నది, ఇప్పుడు సమృద్ధి అయిన జీతం ఉన్నది, అభివృద్ధిలోకి వచ్చాడు అని చెప్తాం. అయితే ప్రియులారా, మరి నీ అభివృద్ధి తేటగా కనపడాలి అని అంటున్నాడు. ఒక వ్యక్తి యొక్క అభివృద్ధి తేటగా కనపడటం అంటే అతని యొక్క క్రియల ద్వారా, అంటే మనము చేస్తున్నటువంటి విశ్వాస జీవితం, మనం ఉంటున్నటువంటి విశ్వాస జీవితం అది తేటగా కనపడాలి. ఒక చెట్టును మనం చూస్తాం. చెట్టును మనం చూసినప్పుడు వర్షం వచ్చినప్పుడు ఆ చెట్టు పక్కన మనం నిలబడ్డాం అనుకుందాం. అది చిన్న చెట్టు, అది నీడనివ్వలేకపోయింది, వర్షాన్ని నుంచి ఆపలేకపోయింది. కారణం ఏమిటంటే అది బలహీనంగా ఉంది. అదే చెట్టు కొంతకాలానికి ఏమైందంటే అది పెద్ద వృక్షమైంది. దానికి ఆకులు ఉన్నాయి, దానికి కొమ్మలు ఉన్నాయి, దాని వేరు పారింది, చక్కగా అది ఒక మహావృక్షమైంది. దానియేలు గ్రంథంలో చూస్తాం, ఒక మహావృక్షం, దానికి ఎన్నో శాఖలు ఉన్నాయి అని, దాని మీద పక్షులు నివాసం ఉంటున్నాయి అన్నట్లుగా. అనగా ఇప్పుడు అది మహావృక్షమైంది అన్నప్పుడు ఆ చెట్టు వచ్చి నేను చూడు నేను అభివృద్ధి చెందాను అని చెట్టు చెప్పదు. ఎందును బట్టి? ఆ చెట్టు యొక్క అభివృద్ధిని మనము తేటగా మనం చూడగలుగుతున్నాం. అదే రీతిగా ఒక విశ్వాసి యొక్క జీవితం అభివృద్ధి పొందింది అని మనం ఎప్పుడు చెప్పగలము? అదే చెప్తున్నాడు ఇక్కడ. నీ అభివృద్ధి ఏమన్నాడు? అందరికీ తేటగా కనబడాలి. నీ అభివృద్ధి నీకు మాత్రమే కాదు కదా. నీ అభివృద్ధి నీకు మాత్రమే కాదు. చిన్నపిల్లవాడు ఇంటిలో ఉంటే ఇంటిలో ఉన్నవారు అందరూ చూస్తారు. అలాగే సంఘములో ఉన్నటువంటి మనము, మన అభివృద్ధి తేటగా కనపడాలి అంటున్నాడు. అనగా ఆ చెట్టు ఏ రీతిగా వేర్లు పారి పడిపోకుండా, గాలి వచ్చినా వాన వచ్చినా పడిపోకుండా స్థిరంగా ఉందో, విశ్వాసములో నువ్వు కూడా అలాగే స్థిరంగా ఉండాలి. ఎప్పుడైతే అలాంటి స్థిరతను నువ్వు పొందుకున్నావో నీవు అభివృద్ధిని తేటగా కనపడుతుంది. నీ మాటలు అభివృద్ధి కనపడాలి, నీ ప్రవర్తనలో అభివృద్ధి కనపడాలి, నీ ప్రేమలో అభివృద్ధి కనపడాలి, నీ విశ్వాసములో అభివృద్ధి కనపడాలి, నువ్వు చదువుటలో అభివృద్ధి కనపడాలి, నువ్వు హెచ్చరించట్లో అభివృద్ధి కనపడాలి. అన్నిటిలో అందరికీ తేటగా కనపడాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ అభివృద్ధిని అందరూ చూసి ఇంతకుముందు సరిగా ఆ స్తుతులు చెల్లించేవాడు బ్రదర్, ఇప్పుడు స్తుతులు చక్కగా చెల్లిస్తున్నాడు అని చెప్పగలగాలి. అది అందరికీ ఎలా కనపడాలంటున్నాడు? తేటగా కనపడాలి. ఒక వ్యక్తి యొక్క అభివృద్ధి తేటగా కనపరిచేవి ఏమిటి? 12వ వచనంలో మనం ఇంతకుముందు జ్ఞాపకం చేసుకున్నాం. ఏమన్నాడు? మాటలోను ప్రవర్తనలోను
ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలో అన్నాడు. ఇవి ఇవి తేటగా కనపడాలి. వీటిని మనస్కరించాలి, వీటిని మనసులో పెట్టుకోవాలి. నీ ప్రేమ చక్కగా ఉందా, నీ మాట చక్కగా ఉందా అని. మొదటిగా మాటలో, మన మాట అప్పుడెలా ఉన్నాం, ఇప్పుడెలా ఉన్నాం అది కనపడాలంట. నీ అభివృద్ధి మాటలో స్పష్టంగా కనపడాలి. ఒకప్పుడు కఠినమైన మాట మాట్లాడుతున్నావు, ఇప్పుడు మృదువైన మాట మాట్లాడుతున్నావు. కారణం ఏమిటంటే నీవు అభివృద్ధి చెందావని అర్థం. ఇంతకుముందు నొప్పించు మాట మాట్లాడావు, ఇప్పుడు మృదువైన మాట మాట్లాడుతున్నావు. మన మాటలు ఇంకా మారలేదు అనుకోండి. మీ నోట బూతులైనను మాట్లాడొద్దన్నాడు, సరసోక్తులైనను మాట్లాడొద్దన్నాడు. ఇది చెప్పింది అవిశ్వాసులకు కాదు. ఎవరికి? విశ్వాసులకే. ఎందుకని? విశ్వాసులు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? బూతులు మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు ఏరియాని బట్టి బూతులు వస్తూ ఉంటాయి. ఏమంటారు తెలుసా? అట్లా మాట్లాడకూడదంటే ఇక్కడ ఇది ఊత పదం అన్నా అంటారు. ఊత పదమైన అవ్వచ్చు, కానీ మార్పు చెందిన తర్వాత ఆ మాట ఎన్నడూ మన నోట రాకూడదు. మన మాట తీరు మారాలి. ఎప్పుడైతే మన మాట తీరు మారిందో ఏమని జ్ఞాపకం చేయబడుతున్నావో తెలుసా? నీవు అభివృద్ధి పొందావు. ఇంకా అదే మాట ప్రభువుని నమ్మి అన్ని సంవత్సరాలైనా కూడా నీ మాట మారలేదు అంటే నీలో అభివృద్ధి లేదు అన్నాడు. మాటలో అన్నాడు. రెండోది ప్రవర్తనలో. ఏమంటున్నాడు? ప్రవర్తనలో అభివృద్ధి. ఆ అభివృద్ధి స్పష్టంగా కనపడాలంట. నీ ప్రవర్తన అప్పటికి ఇప్పటికీ తేడా చూసుకోవాలి. అవును, లాంతర్ను చూసినప్పుడు లాంతరు వెలుగుతూ ఉంటుంది. కొంతకాలానికి అది మసిబారుతుంది, దాని ఒత్తి మాడిపోతుంది, దానిలో ఉన్నటువంటి నూనె తగ్గిపోతుంది. అంటే నూనె తగ్గిపోవటం అంటే అర్థం ఏమిటి? పరిశుద్ధత కోల్పోతూ ఉంటుంది. మసకబారిన జీవితం కనబడుతూ ఉంటుంది. ఆ గ్లాసును తీసి దాన్ని తుడిచి ఆ ఒత్తిని కత్తిరించి దానిలో నూనె వేసినప్పుడు ఏమవుతుంది? అది స్పష్టంగా ప్రకాశిస్తుంది. మన ప్రవర్తన అనేది ఇతరులకు ఎలాగ ఉండాలంటే స్పష్టంగా కనపడాలి. మీ ప్రవర్తన మనుషుల ఎదుట ఎలా ఉండాలంట? అది చూసి దేవునికి మహిమ రావాలంట. మన ప్రవర్తన మారింది అనటానికి గుర్తేమిటి? అదే చెప్తున్నాడు. పిల్లరా, మరి మీ ప్రవర్తనలో మాదిరి అని అన్నాడు. నీ అభివృద్ధి తేటగా కనపడాలంటే మూడవది ఏమి ఉండాలంట? ప్రేమ. ప్రేమలో అభివృద్ధి. మనము ఇతరులను అంతకుముందు సరిగా ప్రేమించలేకపోతున్నాం, ఇప్పుడు చక్కగా ప్రేమించగలుగుతున్నాం. మనము ప్రేమించే వారినే మనము ప్రేమించటం కాకుండా మనల్ని ప్రేమించని వారిని కూడా మనము ప్రేమిస్తున్నాం. మనల్ని నొప్పించేవారు, మనల్ని బాధించేవారిని కూడా మనము ప్రేమిస్తున్నాం. మనకు సహాయం చేసే వారినే కాకుండా సహాయం చేయని వారిని కూడా మనము ప్రేమిస్తున్నాం. అంటే ప్రేమలో మార్పు ఉన్నది. ప్రేమలో లోపములు లేని వారంగా మనం ఉండాలి అని జ్ఞాపకం చేశాడు కదా. మన ప్రేమ ఎలా ఉండాలన్నాడు? ఒక పాత్రలో నీరు తీసుకున్నప్పుడు ఆ పాత్రకు చిల్లుబడింది అనుకోండి, నీరు కారిపోతూనే ఉంటుంది. అంటే ప్రేమ తగ్గిపోతూనే ఉంటుంది. ఆ పాత్రను కారిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవటమే అదే ప్రేమ. ప్రేమలో నింపుదల కలిగి ఉండాలి. పరిశుద్ధతలో ఏ రీతిగా మనము నింపుదల కలిగి ఉన్నామో ప్రేమలో కూడా మనం ఏముండాలి? నింపుదల కలిగి ఉండాలి. కాబట్టి ప్రేమలో మన అభివృద్ధి తేటగా కనపడాలి. ఒకప్పుడు నువ్వు చూపించే ప్రేమ ఇప్పుడు చూపించే ప్రేమకు తేడా కనిపినప్పుడు ఏమని చెప్తున్నాడు? నీవు అభివృద్ధి పొందావు. నీ అభివృద్ధి తేటగా కనపడినట్లుగా వీటిని
మనస్కరించుము అన్నాడు. ప్రియులారా, ఇక నాలుగవది అక్కడ ఏమన్నాడు? విశ్వాసం. విశ్వాసంలో కూడా మనం ఏం పొందాలి? అభివృద్ధి పొందాలి. విశ్వాసములో అభివృద్ధి పొందటం అంటే, మరి ఓడలో ఉన్నప్పుడు తుఫాను వచ్చింది. విశ్వాసములో బలహీనులైనటువంటి శిష్యులు, ప్రభు అంటున్నాడు, అల్ప విశ్వాసులారా అన్నాడు. అయ్యా, మేము మునిగిపోతున్నాం, నీకు చింత లేదా అన్నారు. కారణం ఏమిటి? అల్ప విశ్వాసం. ప్రభు ఉన్న దోణె అది ఎన్నటికీ మునిగిపోదు, దానిలో ప్రభు ఉన్నాడు. కాబట్టి విశ్వాసం అనే లంగరు వేసినప్పుడు 4 వైపులా విశ్వాసం అనే లంగరు ద్వారా ఆ ఓడ చక్కగా స్థిరంగా నిలబడుతుంది. కానీ విశ్వాసంలో నీవు అభివృద్ధి పొందావు అనటానికి ఏమిటి ఆధారం? ఒకప్పుడు విశ్వాసములో నువ్వు బలహీనంగా ఉన్నావు, విశ్వాసములో సరైన నిరీక్షణ నీకు లేదు. ఇప్పుడైతే విశ్వాసములో నీవు స్థిరంగా ఉండాలి. ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని గాలులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని వ్యాధి బాధలు వచ్చినా, మన మీదకి ఎన్ని వచ్చినా నేను తొలగిపోను విశ్వాసము నుంచి, నేను భయపడను, నా ఓడలో ప్రభు ఉన్నాడు, నన్ను బలపరుస్తాడు అనే విశ్వాసం. అలాంటి భయం లేకుండా మనం కనపడితే నీ అభివృద్ధి తేటగా కనబడుతుంది అంటున్నాడు. విశ్వాసములో మనము అభివృద్ధి పొందిన వారంగా ఉన్నాం అంటున్నాడు. ఇక ఆఖరిది అక్కడ ఏమని చెప్తున్నాడు? పవిత్రతలో కూడా అభివృద్ధి అన్నాడు. పవిత్రమైనటువంటి జీవితం మనము జీవించాలని ప్రభువు కోరుతున్నాడు. పరిశుద్ధమైన జీవితం. లోకములోకి వెళుతున్నప్పుడు కొన్నిసార్లు లోకములో అనేకమైన ఆకర్షణలకు లోను కావచ్చు, పాపం అంటవచ్చు, హృదయం మలినమైపోవచ్చు. ఇంతకుముందు వాటర్ నీళ్లు శుభ్రపరచడానికి ఫిల్టర్లు ఉండేవి, వాటికి క్యాండిల్స్ ఉండేవి. వాటిలో నీళ్లు పోసినప్పుడు ఆ నీటిలో ఉన్నటువంటి మురికంతా ఏది ఆక్రమించుకుంటూ ఉంటుంది? ఆ క్యాండిల్స్, ఆ ఫిల్టర్కు ఉన్నటువంటి ఆ కడ్డీలు ఏం చేస్తాయి? ఆ మురికంతటిని ఆక్రమించుకుంటాయి. ఆ మురికిగానే ఉండి నువ్వు నీళ్లు పోస్తూ ఉన్నావు అంటే ఏమైంది చెప్పండి? నీళ్లు ఫిల్టర్ కాలేవు. అయితే ఆ మురికిని ఎప్పటికప్పుడు ఏం చేస్తూ ఉండాలి? శుభ్రపరుచుకుంటూనే ఉండాలి. దినదినము మనము శుభ్రపరుచుకుంటూ ఉండాలి. ఏ క్షణము ఎప్పుడు ఎలాగా మనము పరిశుద్ధత నుంచి మనము తొలగిపోతామో మనకు తెలియదు. ఏ క్షణము ఎప్పుడు మనము అపవిత్రులం అవుతామో మనకు తెలియదు. ఏ క్షణము మనము పాపములో పడిపోతామో మనకు తెలియదు. కానీ పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే ఎప్పటికీ నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు శుద్ధి చేయబడుతూనే ఉండాలి. శుద్ధి చేయబడటం అనేది ఒక ప్రక్రియ. శుద్ధి చేయబడటం అనేది అది నిరంతర కార్యం. నీవు శుద్ధి చేయబడుతూనే ఉండాలి. అంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ క్యాండిల్స్ అలాగే ఉంటే నీరు ఎన్నటికీ శుభ్రము కాదు. ఏం చేయాలి? వాటిని మరలా శుభ్రపరిచి వాటిని బ్రష్తో శుభ్రం చేసి మరలా ఫిల్టర్ని చక్కగా పెట్టినప్పుడు నీరు ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు శుభ్రపరచడం ప్రారంభమవుతుంది. మన హృదయానికి అంటుకున్నటువంటి అపవిత్రమైనది, మలినం, వాటిని ఏం చేసుకుంటూ ఉండాలంటే దినదినము శుద్ధి చేసుకుంటూ ఉండాలి. దినదినము శుద్ధి చేసుకుంటూనే ఉండాలి. పాపము చేసిన వ్యక్తి పాపాన్ని ఎక్కువ కాలం డ్రాగ్ చేయకూడదు. తనకున్నటువంటి తన యొక్క పాపాన్ని ఎక్కువ రోజులు అట్టిపెట్టుకోకూడదు కదా. ఒక చర్మం మీదనో లేకపోతే ఏదైనా ఒక మచ్చ రంగు పడింది అనుకోండి, రంగు పడినప్పుడు ఇది నెమ్మదిగా కడుక్కుంటా ఉంటే పోయిద్దిలే అనుకోకూడదు. ఎప్పుడుకో కడుక్కుంటానులే అనుకోకూడదు. ఏం చేయాలి? దాన్ని వెంటనే ఏ రీతిగానైనా దాన్ని శుభ్రం చేసుకోవడానికి మనం ప్రయత్నము చేయాలి. అంతే.
అప్పుడే మనము పరిశుద్ధులం అవ్వగలుగుతాం. అయితే పవిత్రతలో కూడా నీవు అభివృద్ధి పొందాలి అన్నాడు. పవిత్రతలో ఎలాగా అభివృద్ధి పొందుతావు అంటే, ఒక వ్యక్తి తన యొక్క ప్రార్థన జీవితం ద్వారా పవిత్రుడు అవ్వగలుగుతాడు. ఒక వ్యక్తి దేవుని వాక్యం చదవటం ద్వారా పరిశుద్ధుడు అవ్వగలుగుతాడు. ఒక వ్యక్తి దేవునితో సహవాసం, దైవ సన్నిధిలో సహవాసం చేయటం ద్వారా అతడు పవిత్రుడు అవుతాడు. ఎందుకంటే దేవునితో నీకున్న సంబంధం, దేవునితో నీకున్న సంబంధం. దావీదు తన పాపాన్ని ఒప్పుకుంటున్నప్పుడు ఏమని ప్రార్థన చేశాడు? నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి గర్భము ధరించింది అని చెప్పి తన పాపాన్ని ఒప్పుకోవటానికి గర్భములో ఉన్నప్పుడు ఒప్పుకోలేదు, కానీ ఎప్పుడు ఒప్పుకుంటున్నాడు? తన యొక్క పాపపు స్థితి తెలిసినప్పుడు ఒప్పుకుంటున్నాడు. ఏమని ఒప్పుకుంటున్నాడు? కేవలము నీకే విరోధముగా నేను పాపము చేశాను, నేను పాపము చేశానని పాపాన్ని ఒప్పుకున్నాడు. అయితే ప్రియులారా, పాపాన్ని పోయిందాకా ఒప్పుకున్నాడు, పాపం పోయిందాకా ఒప్పుకున్నాడు. పాపం పోయిందని మనకు ఎట్లా తెలుస్తుంది? అక్కడ దావీదు తన పాపాన్ని ఒప్పుకునే యొక్క స్థితి, ప్రభువా హిస్సోపుతో నన్ను కడుగు ప్రభువా, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు ప్రభువా. అయినా 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 ఇంకా ఏదో లోపము, లోటు కనబడుతూ ఉంది. మనము ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు నీ పాపపు ఒప్పుకోలు గురించిన అనుభవం, అంటే నువ్వు పాపాన్ని ఒప్పుకుంటున్నా నీ మనస్సాక్షి ఏమాత్రం ఒప్పుకోదు, నీ పాపం పోయింది అన్నట్లుగా. అప్పుడు దావీదు ఏం చేశాడు? పశ్చాత్తాపపడ్డాడు, విరిగి నలిగిపోయాడు. అలాగా పశ్చాత్తాప అనుభవంలోకి ఉన్నప్పుడు మాత్రమే పవిత్రతను పొందుకున్నాడు. పిల్లారా, పరిశుద్ధత అనేది ఒక ప్రక్రియ, అది ప్రార్థన ద్వారా జరుగుతుంది. నాలో పాపం ఉండకుండా నీ వాక్యమును నాలో ఉంచుకొని ఉన్నాను. వాక్యాన్ని చదువుతూ ద్వారా పాపం తొలగిపోతుంది, పరిశుద్ధులం అవుతాం. దేవునితో సహవాసం ద్వారా పరిశుద్ధులం అవుతాం. అయితే ఈ పవిత్రత అనేది అప్పుడు చూసినా ఇప్పుడు చూసినా ఒకే రకంగా కనపడకూడదు. అప్పుడు చూసినా నీ మాటలు అలా ఉన్నాయి, అప్పుడు చూసినా నీ ప్రవర్తన అలాగే ఉంది, అప్పుడు చూసినా నీ పరిశుద్ధత అలాగే ఉన్నది అనకుండా ఏమన్నాడు? నీ అభివృద్ధి తేటగా కనబడినట్లుగా వీటిని, అనగా పవిత్రతను కూడా నువ్వు మనసులో పెట్టుకో. ఒక వ్యక్తి అభివృద్ధి పొందాడు అనటానికి ఇవి మాత్రమే కాకుండా ఇక 13వ వచనంలో కూడా కొన్ని చెప్పాడు. అక్కడ ఏమన్నాడు? నేను వచ్చు వరకు చదువుట, తర్వాత హెచ్చరించుట, తర్వాత బోధించుట, ఆ తర్వాత నీకు అనుగ్రహించబడిన వరమును అన్నాడు. ఇవి మొత్తము 9. మొదట 5 చెప్పాడు, ఇప్పుడు 4 చెప్పాడు. ఈ 9 నీలో కనబడినప్పుడు ఏమంటున్నాడండి? నీ అభివృద్ధి తేటగా ఎవరికి కనబడుతుందంట? అందరికీ కనబడుతుంది. మాటలో మార్పు లేకపోతే అభివృద్ధి లేనట్టే, ప్రవర్తనలో మార్పు లేకపోతే అభివృద్ధి లేనట్టే. నీ అభివృద్ధి తేటగా అందరికీ స్పష్టంగా కనపడాలి, అంతే. చూస్తూ ఉన్నప్పుడు మనం మార్పు చెందాం అని ఇతరులు మన గురించి సాక్ష్యము చెప్పాలి. మీ సత్క్రియలను చూసి దేవుని మహిమపరుచున్నట్లుగా అన్నాడు. దేవునికి మహిమ రావాలంటే మనము మన ప్రవర్తనను మార్చుకోవాలి అంటున్నాడు. నాకు పదవి కావాలి, వద్దు. నాకు పేరు కావాలి, వద్దు. నాకు అధికారం కావాలి, వద్దు. నేను మంచి బోధకుడిని కావాలి, వద్దు. వాటి మీద నీకు దృష్టి అవసరం లేదు. కొన్నిసార్లు బోధించిన తర్వాత మనుషుల దగ్గరికి వచ్చి, అన్నా నువ్వు భలే చెప్పావన్నా, ఈరోజు వాక్యం ఉంది, అలాంటివి వద్దు.
వాటి మీద నువ్వు దృష్టి పెట్టవద్దు. ఎలా చెప్పాను బ్రదర్ అని అడగాల్సిన అవసరం లేదు కదా. ఆ చెప్పిన తర్వాత కూడా ఆ వ్యక్తులు వచ్చి అందరి ముందు ఎలా చెప్పాల్సిన అవసరము లేదు. వాటి ద్వారా నీ విశ్వాస జీవితానికి నష్టము తప్పితే లాభము లేదు. నువ్వు పేరు కోసం ప్రయత్నం చేస్తున్నా, పదవి కోసం ప్రయత్నం చేస్తున్నా, అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నా, మనుషుల మెప్పు కోసం ప్రయత్నం చేస్తున్నా, మనుషుల మెప్పు దేవుని దృష్టికి అసహ్యం అని చెప్తున్నప్పుడు వాటి మీద నీవు దృష్టిని పెట్టవలసిన అవసరము లేదు. ఏదైనా సరే, ఏ పనైనా సరే ప్రభు పని చేస్తున్నప్పుడు మెచ్చుకోవాల్సింది ఎవరు? ప్రభువే మెచ్చుకునేవాడు. ఆయన ఎదుటికి వెళ్ళినప్పుడు నిన్ను మెచ్చుకుంటాడు. మెప్పు, ఘనత, మహిమ నీకు ఆయన ద్వారా రావాలి తప్ప మనుషుల ద్వారా వచ్చే మెప్పు ద్వారా, ఆయన ద్వారా వచ్చే మెప్పును నువ్వు కొంత కోల్పోతున్నావు. అర్థమైందా? మనుషుల ద్వారా వచ్చే మెప్పు అది విశ్వాసికి చేటును తీసుకొని వస్తుంది. కాబట్టి అలాంటిది నీకు అవసరం లేదు. వాటి మీద నువ్వు దృష్టి పెట్టవద్దు అన్నాడు. అది ఏదైనా సరే ప్రభువుకు మహిమకరంగా జరగాలి. వాక్యము బోధించినా, పాట పాడినా, పరిచర్య చేసినా అన్నిటిలో ప్రభువుకు మహిమ రావాలి. ప్రభువుకు మహిమ వచ్చినట్లుగానే నువ్వు చేయాలి తప్పితే నీ పేరు కోసం ఎన్నడూ చేయకూడదు. ఇక ఆఖరి వచనం ఏమంటున్నాడు? నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్తగా ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము అన్నాడు. వేటిలో జాగ్రత్త ఉండాలంటండి? ఫస్ట్ నిన్ను గురించి, తర్వాత నీ బోధన గురించి. చూసారా? నీ బోధన గురించి జాగ్రత్తగా ఉండు అని చెప్పలేదు. దానికంటే ముందు బోధ కంటే ముఖ్యము నీవే అంటున్నాడు. నీవు జాగ్రత్తగా ఉండాలి, తర్వాత నీ బోధ జాగ్రత్తగా ఉండాలి. నీవు జాగ్రత్తగా లేకపోతే నీ బోధ వ్యర్థమే కదా. మనము 100 ప్రసంగాలు చేసినా ఆ ప్రసంగాలు ప్రవర్తన లేకుండా చేయుట ద్వారా ఎలాంటి ఫలితము కనపడదు. ఇతర వ్యక్తులు వాక్యాన్ని చక్కగా బోధించవచ్చు, లేకపోతే వాక్యాన్ని గంభీరంగా చెప్పవచ్చు, వాక్యాన్ని వాగ్దాటి ద్వారా చెప్పవచ్చు, వాక్యాన్ని మనసు కరిగిపోయేటట్టుగా కూడా చెప్పవచ్చు. హృదయాలు కరిగిపోతాయి. అది అప్పటి వరకే. కానీ బ్రతుకులో మార్పు కనపడదు. ఎందుకో తెలుసా? మొదట నీవు సరిగా లేవు. నీ బోధ ఇతరులు మార్చాలి అంటే మొదట ఏముండాలంట? నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, నీవు జాగ్రత్తగా ఉండాలి. పైన చెప్పబడినవన్నీ అన్నాడు, వీటి యందు నువ్వు మనసు పెట్టి ఉన్నప్పుడు అప్పుడు నీవు నీ బోధ అని జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు అన్నాడు. ప్రియులారా, మనము సరిగా లేకపోతే ఏమవుతుంది? పైకి అందంగా కనపడే ఒక ఇల్లుంది, కానీ పునాది సరిగా లేదు. ఏమైంది? మత్తయి సువార్తలో వాన కురిసింది, వరద వచ్చింది, గాలి ఆ ఇంటి మీద కొట్టింది. ఎంత అందంగా కనపడినా పైకి బాహ్యంగా అందంగా కనపడిన దాని పాటు గొప్పదయింది. అంటే అది పడిపోయింది, అది కూలిపోయింది. కారణం ఏమిటంటే అది క్రీస్తు అనే బండ మీద, ఆ పునాది మీద ఆ ఇల్లు కట్టబడలేదు. చాలామంది దేవుని వాక్యమనే పునాదిని, ఆ వాక్యమనే పునాది మీద వారి జీవితాలు లేక కొందరు కట్టుకుంటున్నారు. మంచి పేక మేడలు, మంచి అందమైన మేడలు, అందంగా కనపడేవి కట్టుకుంటున్నారు, కానీ అవి కూలిపోయాయే అంటున్నాడు. కాబట్టి మొదటగా నీవు బోధ కంటే ప్రాముఖ్యమైనది నీ ప్రవర్తన అన్నాడు.
బోధ కంటే ప్రాముఖ్యమైనది నీ మాట, బోధ కంటే ప్రాముఖ్యమైనది నీ విశ్వాసం, బోధ కంటే ప్రాముఖ్యమైనది నీ పరిశుద్ధత. నీవు పరిశుద్ధత లేకుండా నువ్వు బోధించుట ద్వారా ప్రయోజనం లేదు. కాబట్టి మొదట నిన్ను గూర్చియు అన్నాడు, రెండవది నీ బోధను గూర్చియు అన్నాడు. ప్రియులారా, ఈ రెండు రెక్కల వంటివి విశ్వాసికి. బోధ అనేది ఒక రెక్క అయితే జీవితం అనేది ఒక రెక్క. జీవితము సరిలేకుండా బోధించినా ఏముండదు, ప్రయోజనం ఉండదు. జీవితము సరిగా ఉండి బోధ సరిగా లేకపోయినా ప్రయోజనం ఉండదు. ఒక వ్యక్తిలో మార్పు రావాలంటే ఈ రెండు ఉండాలి. ఏమేంటివి? జీవితం అంటే ప్రవర్తన బాగుండాలి, బోధ కూడా బాగుండాలి. అందుకే ఈ రెండుటిని కలిపాడు. ఈ రెండు రెక్కలు ఉన్నప్పుడు పక్షి చక్కగా ఎగురుతుంది, విశ్వాసి ఆత్మీయతలో ఎదుగుతాడు. ఎప్పుడు? మొదట ప్రవర్తన బాగుండాలి, రెండోది నీవు చేసే బోధ కూడా బాగుండాలి.